తెలుగువారి ఆరాధ్య దైవం రాముడు కృష్ణుడు నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఛానల్లో చెప్పలేనటువంటి ఎన్నో విషయాలను మేడం దగ్గర నుంచి రాబట్టడానికి నేను డైరెక్ట్గా మేడం దగ్గర రావడమే జరిగింది. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. మ్యామ్ అంటే ఇప్పుడు మనం రామారావు గారి గురించి కానీ మీ గురించి కానీ చాలా విషయాలు నేను తెలుసుకుని మా బీఫెన్ఎస్ ప్రేక్షకులకి ఎన్నో విషయాలు అందజేయాలని ఎంతో ఆతృతగా చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు అవునమ్మా, సారీ నేను ఎందుకంటే ఎక్కువ టైం విజయవాడలో ఉంటానా, మీకు అందుబాటులో విజయవాడ బెంగళూరు అట్లా తిరుగుతూనే ఉన్నాము. దానివల్ల మీకు అందుబాటులో రాలేకపోయాను. పర్వాలేదు మ్యామ్, ఇప్పటికైనా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయితే మ్యామ్ మనం ముందుగా అంటే రాజకీయాల గురించి అలాగే నందమూరి తారక రామారావు గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం మ్యామ్. ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో అంతటా కూడా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్పై ఏ విధంగా దాడి అంటే ఆయన ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు? కరెక్ట్ అని నాకు తెలిసి టీడీపీ వాళ్ళు కూడా అంటలేదు. అంటే ఎవరో కొద్దిమంది వాళ్ళు ప్రేరేపించిన వాళ్ళే తప్ప అందరికీ తెలిసిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన ఎంత బ్యాలెన్స్ మనిషో అందరికీ తెలుసు. ఒక్కసారన్నా ఆయన నోటి వెంట ఒక్క పరుషమైన పదం కానీ ఒక నిందావాక్యం కానీ ఎప్పుడూ రాలేదు. అలాగే ఛానల్లో కూర్చున్న విశ్లేషకులు మాట్లాడినా లేకపోతే పొలిటీషియన్స్ మాట్లాడినా ఆయన వెంటనే ఖండిస్తారు. వద్దు వద్దు అట్లాంటి భాష మనం వాడకూడదు, మనం ఛానల్ని గౌరవం నిలబెట్టాలని అనే మనిషి ఆయన. అలాంటిది ఆయన అనని మాటలను కూడా అన్నట్లుగా చేసి, అంటే ఎంత నీచమైన రాజకీయం నడిపిస్తూ ఉన్నారు చంద్రబాబు అతని కొడుకు అనేది కొమ్మినేని గారి అరెస్టుతో అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలకు ఒక్కటి కూడా అందించకుండా ప్రజల్లో తిరుగుబాటు బయలుదేరేసరికి రైతులు అన్ని వర్గాల వాళ్ళు చాలా టీచర్స్తో సహా అందరూ కూడా వ్యతిరేకం అవుతుండేసరికి ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంతటి అసమర్థ ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడూ కూడా భారతదేశ చరిత్రలో ఎవరూ చేయలేదు. ఒక చంద్రబాబుకే సాధ్యం. ఆయన ఎప్పుడు వచ్చినా అట్లాగే ఒక అవినీతి మాత్రం తారస్థాయిలోకి వెళ్ళిపోతుంది. కరప్షన్ మోస్ట్, ఇక అది ఎంత చెప్పాలి, వన్ ఆఫ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని మొన్ననే కదా ఒక సర్వే వచ్చింది కదా. 2 ఎకరాల పెద్ద మనిషి మరి ఈరోజు భారతదేశంలోనే టాప్ రిచ్ పర్సన్ అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత కరప్టెడ్ పర్సన్ అనేది. ఇంకా అతని కొడుకు కూడా అతని బాటలోనే నడుస్తూ ఉన్నాడు. ఎవరైనా మీరు చేస్తుంది మంచి పని కాదని నోరెత్తి అడిగితే చాలా తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు. పోలీసుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర కట్టేశారు. నిజం చెప్పాలంటే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. జగన్ టైంలో పోలీసు రంగానికి ఎన్ని అవార్డులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, హోంశాఖ నుంచి. మరి ఈరోజు పోలీసుల మీద తిట్టని వాళ్ళు ఉన్నారా? అందువల్ల యథారాజా తథా ప్రజ అని పరిపాలకులు అసమర్థులైతే, పరిపాలకులు దుర్మార్గులైతే, అవినీతి పరులైతే రాష్ట్రం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. దానికి తార్కాణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఇలా మంచి మంచి జర్నలిస్టులను తీసుకెళ్ళి అరెస్టులు చేయటం, వాళ్ళని అటు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పటం, ఇది ఒక ఎట్లా ఉందంటే అదే చెప్పాను కదా, వెరీ ఇమ్మెచ్యూర్డ్ రూలింగ్ ఇన్ ఏపీ. అంటే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్యలో భాగం అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది, విశ్లేషకులు జర్నలిస్టులు అది ఒక ప్రజాభిప్రాయం, స్వేచ్ఛగా మాట్లాడేటువంటి వాళ్ళకి హక్కు ఉంటుంది. వాళ్ళని ఈ సెక్షన్స్ క్రింద మీరు అరెస్ట్ చేయటం అనేది చాలా తప్పు. మందలించి వదిలేయటం అనేది అంతవరకే పరిమితం అది. కానీ అలా కాకుండా వీళ్ళు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులతో సహా అన్నీ పెట్టేస్తున్నారు. ప్రతిదానికి అట్రాసిటీ కేసు, ప్రతిదానికి అవి వర్తిస్తాయి. నిన్న కూడా హైకోర్టు కొమ్మినేని గారి కేసులు చాలా తీవ్రంగా తిట్టింది. అయినా వాళ్ళు ఏమి భయపడలే, కోర్టులకు భయపడలేదు. గమ్మత్తు అది. ఇక అట్లా ఎంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఎంతమంది వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని, అరే మీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదంటే దానికి కూడా అరెస్ట్.
అంటే అది అసమర్థతే కదా. అంటే చేతగాని వాళ్ళు రెడ్ బుక్ లో భాగమే అనుకోవచ్చు. 100% రెడ్ బుక్ రాజ్యం వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు, మనం చెప్పటం కాదుగా. లోకేష్ ఎలక్షన్ ముందే అనౌన్స్ చేశాడు కదా, మేము వస్తే ఐపీఎస్లు ఐఏఎస్లు వైకాపా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి పారేస్తామని ముందే చెప్పాడు. నిజానికి అప్పుడే లోకేష్ని అరెస్ట్ చేయాల్సిందే, జగన్ గారు చేయలే పాపం. ఆయన మంచి మనిషి, చూసి మంచి చెడు చూసిపోతూ ఉంటారు ఆయన. అందుకని ఈరోజు విచ్చలవిడిగా అంటే లోకేష్ ఒక ఇమ్మెచ్యూర్ బాయ్ చెప్పాలి అంటే. అతనికి ఏమీ తెలియదు, లోక జ్ఞానం తెలియదు. తండ్రి చాటున పెరిగినటువంటి బిడ్డ, తండ్రి కోట్లు, ఆయన పెరిగేసరికి లక్షల కోట్లు సంపాదించేశాడు. అందువల్ల డబ్బులో పుట్టాడు, డబ్బులో పెరిగాడు, డబ్బులోనే ఇంకా జీవితం సాగుతూ ఉంది. అందువల్ల అతనికి ఏంటో లైఫ్ అంటే ఏంటో అతనికి తెలియదు, రాజకీయం అంటే ఓనమాలు కూడా తెలియదు. తండ్రి ముఖ్యమంత్రి కనుక దాని తర్వాత తను అవ్వాలి అనే ఒక వారసత్వాన్ని మాత్రమే అతను అర్థం చేసుకున్నాడు. తండ్రి అవినీతిని మాత్రం తీసుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు బాగా. అంతకు మించి అతనికి పరిపాలన, ప్రజలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ బాధలు, సమస్యలు, 3 పూటలు తినేవాడికి పేదవాడి ఆకలి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇది ఈరోజు ఉన్న లోకేష్ పరిస్థితి. అట్లాంటి వాడు ఏంటంటే ఎవరేమన్నా ఎదురుగా మాట్లాడితే, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము వాళ్ళ నోరు మూయిస్తాము, ఎందుకంటే మాకు అధికారం ఉంది. ఇది కూడా ఇమ్మెచ్యూరిటీ కదా, ఒక చేతగానితనమే కదా, ఒక అసమర్థతే కదా. ఎప్పుడైనా సమర్థులైన పాలకులు పరిపాలన చేసి చూపిస్తారు. ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసి, ఇదిగో మేము ఇచ్చేసాము సగర్వంగా ఎవరైనా మాట్లాడండి దీని మీద అని చెప్తారు. జగన్ గారు అలాగే చేశారు కదా అప్పట్లో. ఇంటింటికి ఒక కరపత్రం పంపించి తాను ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదో టిక్కు పెట్టమన్నాడు ప్రజలు కదా. అది పరిపాలన అంటే. ఆ ధైర్యం ఉండాలి. ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి నేనేం చేయలేదో చెప్పండి అని అడిగే ధైర్యం వీళ్ళకుండా ఒక్కళ్ళు ఈరోజు జనాల్లో తిరగలరు అసలు. పైగా సాక్షి కార్యాలయాలని ఇష్టం వచ్చినట్టు, సాక్షి కార్యాలయం ఏం చేసింది, సాక్షి టీవీ ఏం చేసింది. ఇప్పుడు మీరు మీ ఛానల్లో పిలుస్తారు విశ్లేషకుల్ని, వారు ఏదో మాట్లాడితే మీరు ఖండిస్తారు. తప్పు ఛానల్ కాదు కదా. అందులో లైవ్ షో అంటే అది ఒక స్వతంత్రంగా వ్యవహరించేది కదా. ఇప్పుడు అది రికార్డ్ అయితే తప్పు, లైవ్ షో. అది కూడా ఆయన ఏం తప్పు మాట్లాడలేదు నిజం చెప్పాలి అంటే. కృష్ణరాజు గారు మొన్న వచ్చినటువంటి రిపోర్ట్స్ భారతదేశ పరంగా మొత్తం కూడా ఏమేమి పత్రికలు ఇచ్చినాయి అంటే డెక్కన్ క్రానికల్, తర్వాత టైమ్స్ ఇండియానా, ఇంకేవో కొన్ని పత్రికలు మొత్తం కూడా సర్వే చేసి ఈ మహిళలు ఎక్కువగా అంటే వ్యభిచార వృత్తిలో దింపుతున్నటువంటి రాష్ట్రాలు ఏవి భారతదేశ పరంగానే ఒక సర్వే చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద స్థానంలోనే ఉంది. అందులో కూడా విజయవాడ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అనేది ఒక రిపోర్టు. మరి మీరు ఆ పత్రికలను ఏం చేయలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని, అది సర్వే కదా. డెక్కన్ క్రానికల్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఇంకో పత్రికలను అరెస్ట్ చేయలేదు. దాన్ని ఆయన చదివి అమరావతి ప్రాంతంలో అన్నారు. ఆ ఒక్క మాట ఆయన వాడింది. ఇంకా చూడు అమరావతి వేసేలు అది ఇదని ఇష్టం వచ్చినట్టు. అది కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన విశ్లేషకులు మాట్లాడారు, కాదని మీరు మీ గణాంకాల ద్వారా మీరు రిపోర్ట్ ఇవ్వండి, ప్రభుత్వం నుంచి ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగో ఇట్లా ఉంది, ఇది పరిస్థితి అని చెప్పండి. అది చేతగాక అరెస్టులు చేయిస్తాము, జైల్లో పెడతాము, ఇది ఎట్లా, అలాగే విలేకరులు కొడతాము, కార్యాలయాలు ధ్వంసం చేస్తాము. అసలు అధికారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. మేము అలాగే అంటే నెక్స్ట్ మీ పైన కూడా ఏమైనా ఉందా అంటారా? ఎందుకు అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్కి మద్దతుగా చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు మీరు ఇక్కడ. అంటే మీ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. మీకు ఏమనిపిస్తుందా? నాకు భయం లేదమ్మా, చేసిన అరెస్ట్ నాకేమి, నేనేం భయపడలేదు. ఇప్పుడు 30 ఏళ్ళుగా అతను ఎదిరించి నిలబడింది నేను ఒక్కదాన్నేగా. ఇప్పుడు చాలా మంది వచ్చారు, ఆ రోజు ఎవరున్నారు? నేను ఒక్కదాన్నే. ఇప్పటికి చాలా మంది భయపడి సైలెంట్గా వెళ్ళిపోతున్నారని చెప్పాలి. మీరు మాత్రం అదే స్టాండ్ తీసుకుని అంతే గట్టిగా మీ వాయిస్ అప్పటికి ఇప్పటికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు పైన మీరు ఏ విధంగా అయితే మొదటి నుంచి ఉన్నారో ఇప్పుడు కూడా ఇంకా స్ట్రాంగ్ ఉన్నారని మేము అనుకుంటున్నాం.
ఎస్ 100%. ఎందుకంటే నేను నిజం వైపు ఉన్నాను. నా ధైర్యం ఏంటంటే నాకేం పరివారాలు లేరు, లేకపోతే నాకు డబ్బు లేదు, నా వెనక ఎవరు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నాకున్న బలం ఏంటి? నిజం, ట్రూత్ ఆల్వేస్ ఈ సపోర్టెడ్ టు వెరీ స్ట్రెంగ్త్, గివింగ్ వెరీ స్ట్రెంగ్త్ కదా. నిజాయితీ అనేది మనకు ఒక బలాన్ని ఇస్తుంది, కష్టాలు పెడుతుంది. నా జీవితం అంతా నిజంగా ఈ కష్టాల్లోనే గడిచింది కదా. ఒక్కరోజు కూడా నాకేమన్నా శాంతిగా ప్రశాంతంగా ఉన్నానా? లేను కదా. ఎందుకంటే ఆశయాల వెంట పోయేవాళ్ళు, ఆశలు వద్దనుకునేవాళ్ళు, వ్యామోహాలు లేని వాళ్ళకి ఎప్పుడూ కష్టాలు తప్పవు. చరిత్రలన్నీ మనకి చెప్తున్న సత్యం. అలాగే నా పాత్రను వాళ్ళు ఎంత భయంకరంగా చిత్రీకరించారో నేనేంటో అసలు తెలిసి ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. నా పాత్ర ఏంటో ఆయనకి తెలుసు. నేను హైలీ ఎడ్యుకేటెడ్. మహిళల్లో కొద్దిమందే ఉంటారు డీలిట్ తీసుకున్న వాళ్ళు. పిహెచ్డి తర్వాత లాస్ట్ డిగ్రీ డిలీట్, డాక్టర్ ఆఫ్ లెటర్స్, హయ్యెస్ట్ డిగ్రీ. అమెరికాలో దానికి ఎంతో గౌరవం ఉంది. లాస్ట్ ఇయర్ ఆ డిగ్రీ తీసుకున్నాను నేను. అన్ని డిగ్రీలు సంపాదించాను. 2 పిహెచ్డీలు చేసిన దాన్ని నేను. అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేశాను నేను. తర్వాత ఎన్నో రైటర్ని, ఎన్నో పుస్తకాలు రాశాను. ఇలాంటి నా పాత్రని వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడతారు. లపాకి అట ఏంటి అసలు, ఆ పేర్లేంటి, ఆ అసభ్యకరమైన పదజాలం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా ఒక రకంగా మిమ్మల్ని టార్గెట్ చేశారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైతే చూస్తున్నామో అవునమ్మా, వాళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రజెంట్ అయితే. అంటే చేయనివ్వండి, ఏదో రోజు వస్తుంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం, నా దగ్గర కూడా వస్తుందేమో చూస్తున్నాను నేను కూడా. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఒక పిల్లాడి చేతికి పగ్గాలు అప్పచెప్తే ఎలా చెయ్యాలో అలా ఆ విధమైన పరిపాలన ఇప్పుడు సాగుతూ ఉంది. పేరుకే చంద్రబాబు, వెనకున్నదంతా లోకేష్ రూల్ చేస్తూ ఉన్నాడు. వాడికి ఏమీ తెలియదు, అందుకనే ఈ విధంగా అస్తవ్యస్తమైన పాలన చేస్తూ ఉన్నాడు. నిజంగా మంచి పరిపాలన చంద్రబాబుకి తెలియదు. తెలుసుంటే అతను కొడుకు ఉండేవాడు, నేర్పలేదు. కొడుకు ఊరికే డబ్బులు ఎట్లా సంపాదించాలి, అవినీతులు అనేదే నేర్పాడు. కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా గొంతెత్తి మాట్లాడిన వాళ్ళంతా జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఒక ఎమర్జెన్సీ లాగా ఉంది ఇప్పుడు. అలాగే వల్లభనేని వంశీ విషయం మనం చూసుకుంటే ఆయన ఏ విధంగా బలహీన పడిపోయారు. అలాగే నందిగామ సురేష్ని చూస్తుంటే ఆయన అరెస్ట్ చేయడం, ఈ అరెస్టుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? స్పందిస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు బలమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏదో విధంగా జైళ్ళల్లో మగ్గాల, లేదా వాళ్ళ ప్రాణాలపైన వాళ్ళకి సంతోషమే. లేకపోతే దొంగ రిపోర్ట్లు ఇస్తారు వంశీ గారి గురించి. ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోతే తప్పుడు రిపోర్ట్ పోలీసుల చేత ఇప్పిస్తారు ఆయన ఆరోగ్యం బాగుంది అని కోర్టుకి. ఎంత అన్యాయం అండి! ఇట్లా ఇంత నీచమైన పరిపాలన మనం ఎప్పుడు చూడమమ్మా. అంటే మ్యామ్, అంటే ఇది రాజకీయాల్లో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటారు? చెప్పాం కదా, ఇప్పుడు వాళ్ళు ఇటువంటి వాటికి ఒక మార్గం వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళే ఒక దారి చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేవాళ్ళు. ఎన్నాళ్ళో వీళ్ళు ఉండరుగా, 4 ఏళ్ల తర్వాత వీళ్ళ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోయినా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళని ఎవరైతే అరెస్ట్ చేశారో, లేకపోతే ఎవరైతే గూండాగిరి చేసి ఇళ్ళని తగలబెట్టారో, ఇళ్ళకెళ్ళి హత్యలు చేశారో, తర్వాత మానభంగాలు చేశారు, ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. 158 మంది ఆడపిల్లల్ని చంపేశారండి. ఎంత దారుణం చూడండి మీరు. మానభంగాలు, రేపులు చేసి. మరి వీళ్ళందరినీ రేపు గవర్నమెంట్ ఊరుకుంటుందా? వీళ్ళంతా కూడా దోషులే కదా. ఈ దోషులందరినీ పట్టుకొని శిక్షించదా? కానీ తండ్రి కొడుకులు ఎక్కడికో బారిపోతారు, సింగపూర్కో ఎక్కడికో. కానీ బలైపోయేది ఎవరు? ఈ ఎవరైతే మీరు ప్రేరేపించి వాళ్ళని ఉసిగొల్పారో, రౌడీలుగా మార్చారో వాళ్లే కదా రేపు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో సంవత్సరాలు మగ్గుతారు, శిక్షలు పడతాయి. ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుంది. అందువలన ఈ దుర్మార్గులు అనేది ఈ వాళ్ళని అమాయకుల్ని రెచ్చగొడుతున్నారు, కొంతమంది గూండాలను తయారు చేస్తున్నారు. ఒక మాఫియా లాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు. ఇది ట్రూ. అంతే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది రావడం ఇప్పుడు వైసీపీ అడ్డదారిలో ఈవీఎంల సాయంతో వచ్చారు. మొన్ననే కదా సర్వే కూడా వచ్చింది.
ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చారు కదమ్మా నేషనల్ సర్వే, అమెరికా నుంచి ఇచ్చారు రిపోర్టు. ఈవీఎంల మోసం, బీజేపీ పెద్దన్న పాత్ర కదా ఇందులో. బీజేపీ ప్లస్ ఒరిస్సాలోను ఆంధ్రాలోను ఇదే జరిగింది. మన శ్రీకాంత్ రెడ్డి కూడా ఓపెన్ చేసి చూపించారు కదా డేటాతో సహా మొత్తం కూడా ఎట్లా ఓట్లు పడ్డాయి అనేది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాదు ముందుకు? ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు తప్పు పెట్టింది. మీరు క్లియర్గా ఇవ్వండి అవన్నీ కూడా, స్లిప్లు అన్నీ కూడా చూపెట్టండి అంటే మొత్తం డిలీట్ చేసి పడేసారు, స్మాష్ చేశారు, నాశనం చేసి పడేసారు. అంటే ఎంత మోసం జరిగింది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి రావచ్చు. అప్పుడు ఇది మళ్ళీ ఇదే మైండ్లో పెట్టుకుని మన మీద కక్ష సాధింపు చర్యలు చేశారని మళ్ళీ వీళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తే దీనివల్ల వాళ్ళు ఇక్కడ కరెక్ట్ మ్యామ్. వైసీపీకి టీడీపీకి చాలా తేడా ఉంటుంది. టీడీపీది కక్ష సాధింపు చర్య, వైకాపాకి ఎప్పుడూ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంతకుముందు జగన్ను వేధించలేదా అందరూ? వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా వేధించారు. వచ్చాక ఆయన ఎవరినన్నా అరెస్ట్ చేశాడా? చంద్రబాబు ఎందుకంటే ఆయన స్కిల్ స్కామ్ కేసులో 350 కోట్లు దోచేశారు ఓపెన్గా సంతకం పెట్టి. ఆ కేసు కూడా పూర్తి వివరాలతో అన్ని ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేయించారు కదా. అంతే తప్ప సామాన్య కార్యకర్తలను ఎవరైనా అరెస్ట్ చేశారా? అది కాక తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆయన అన్ని పథకాలు అందించాడు. అక్కడ రాజకీయాలు చూడలేదు. రేపు వచ్చినా అంతే. జగన్ ఎప్పుడు కూడా ఈ కక్ష సాధింపు చర్యలు ఉండవు. అతనికి చేయాల్సింది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ వెల్ఫేర్ ఎవరు అర్హులో వాళ్ళందరికీ అందిస్తారు ఆయన. కానీ ఎవరైతే గూండాగిరి చేసి హత్యలు చేశారో, అమ్మాయిలను చంపేశారో, రేపులు చేశారో వాళ్ళు నిందితులా కాదా? మరి వాళ్ళ కక్ష సాధింపు ఎలా అవుతుంది? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. అందువల్ల ఎవరు నిజమైన నిందితులు వాళ్ళు మాత్రం అరెస్ట్ అవుతారు, జైల్లో ఉంటారు. అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని ఇద్దరు నాయకులు కలిసి ఏం చేస్తే బాగుంటుంది అంటారు. జగన్ అట్లా చేయరు, అసలు ఇద్దరు కలవకూడదు కూడా. ఎందుకంటే అంత దరిద్రుడితో కలవటం ఏంటి? ఇంత దరిద్ర పరిపాలన తీసుకొచ్చి కంపేర్ చేయటం ఏంటి జగన్ గారితో? నథింగ్ ఈజ్. అంటే ఇదంతా మనం ఏ రకంగా చూడొచ్చు అంటారు మ్యామ్? ఇది చంద్రబాబు పని అంటారా, లేకుంటే లోకేష్ పని అంటారా, లేదంటే పవన్ కళ్యాణ్? మీరు గమనించండి, మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని దింపింది ఎవరమ్మా? అవునండి, చంద్రబాబే కదా. మరి ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఆలోచించండి. చెప్పులు వేయించింది ఎవరమ్మా? చంద్రబాబే కదా. వైస్రాయ్ హోటల్ దగ్గర పెద్ద ఆయన మీద ఎవరు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు? ఎవరి వల్ల తెలుగుదేశం పార్టీ అంత డెవలప్ అయిందో, ఎవరి వల్ల దేశాల్లో విదేశాల్లో కూడా ఖ్యాతి ఇనుమడించిందో, ఎవరి వల్ల తెలుగు వాళ్ళ గౌరవం పెరిగిందో, అట్లాంటి మహా వ్యక్తి, మహానుభావుడు, ఆయన పేరు చెప్పుకుంటే చాలు మాకు అని చెప్పి ఆనందంతో ఉండే అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ఆయన నామాన్ని స్మరిస్తారు. అలాంటి ఆయన్నే నిస్సిగ్గుగా, ఈ నిర్భీతిగా, ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పదవిలోంచి దించి చెప్పులేసి, అది కూడా ఈ కుట్రతో చేసేవారు. చివరికి ఆయన డబ్బు కాజేసి ఆయన ప్రాణాలు కూడా తీశారు. ఇంతకంటే ద్రోహి ప్రపంచ చరిత్రలు ఎవరైనా ఉన్నారా? నేనన్న మాట కాదుగా, ఇది స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పారుగా. సోషల్ మీడియాలో ఆయన అవన్నీ చెప్పినవన్నీ తిరుగుతూనే ఉన్నాయి కదమ్మా కదా. ఔరంగజేబు కంటే నీచుడు, గాడ్సే కంటే కూడా హీనుడు అని చెప్పి తిట్టారు కదా. మరి ఇక సొంత మామే అంత తిట్టంటే ఎంత నీచుడో మీరు కూడా ఆలోచించండి. అతను అందువల్ల అతనికి భాష చాలదమ్మా, అతనికి ఏ పదాలు లేవు. అతని కుటిలత్వం అది. అతను పుట్టింది ఒక పూరి గుడిసెలో పుట్టాడు, 2 ఎకరాలతో పుట్టాడు. అడుక్కు తినే స్థాయి నుంచి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాకాడు. అంటే అతని ఎయిమ్ ఒక్కటే, ప్రపంచంలో ధనవంతుడు కావాలి. దానికోసం నేను ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాను. అధికారం కావాలి, అధికారం ఉంటేనే డబ్బు వస్తుంది. ఇదే అతనికి తెలిసిన ప్రాథమిక సూత్రం. దాని ప్రకారమే అతను ఫాలో అయ్యాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు కూడా. అదే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ కి తనని అవమానించారని ఇదేదైనా మైండ్ లో పెట్టుకుని ఆయన పాత్ర ఏం లేదంటారా? ఏది? ఇప్పుడు ఈ కక్ష సాధింపు చర్యలు ఏమైతే జరుగుతున్నాయో దానిలో పవన్ కళ్యాణ్ తనని అవమానించారు గతంలో అని, ఇది అంతా ఆయన చెప్తూ కూడా ఏం లేదంటారా? పూర్తిగా చంద్రబాబు నాయుడుదే అవ్వచ్చా? ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎవరు అవమానించారు? గతంలో వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నారు కదా.
వైసీపీ ఎప్పుడు అవమానం చేయలే. ఎందుకంటే అతనే ఇష్టం వచ్చి చెప్పు తీసి నా పిచ్చి భాష మాట్లాడుతూ వైసీపీని కొడతాను, తంతాను, ఈడ్చి బజార్లో లాగుతాను అన్నప్పుడు మాట్లాడారు. 3 పెళ్ళిళ్ళు చేసుకునే నువ్వేం మాట్లాడతావు, నీకు నైతికత ఏది అని చెప్పి అప్పుడు మాట్లాడారు. అంతకుముందు పవన్తో వీళ్ళకేం లేదే, పవనే మాట్లాడాడు ముందు ఇష్టం వచ్చినట్టుగా. అవును కదా. పవన్ కళ్యాణ్కి ఏంటంటే జగన్ చిన్న వయసులోనే ఒక సీఎం అయిపోయాడు, తను కాలేకపోయాడు అనేది ఒక పోటీ ఉండాలి, మంచిది, పోటీ తప్పని మనం అనము, కానీ ద్వేషం ఉండకూడదు. ద్వేషం పెంచుకున్నాడు. దానికి చంద్రబాబు లాంటి నీచుడి దగ్గరికి పోయాడు. ఆయనతో కలిసి ఏముంది, ఇద్దరు ఏకమైపోయారు. అది జరిగినటువంటి అది. అందువల్ల పవన్ కళ్యాణ్ అనేవాడు నిజంగా ఆయన ఇప్పుడైనా ఒక మంచి రోల్ తీసుకోగలిగితే మంచి నాయకుడిగా నిలబడగలడు, భవిష్యత్తు ఉంటుంది అతనికి. లేదు జరిగే అన్యాయాలు వాటి మీద ఏం మాట్లాడు కదా. అతను నిజానికి మాట్లాడవచ్చు, వేరే పార్టీయే కదా అతను, జనసేన పార్టీ. అతను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, నేను గవర్నమెంట్లో ఉన్నాను డీసీఎంగా, మహిళల మీద ఏమిటి దారుణాలు. మొన్ననే గమ్మ పాపం గిరిజన బాలికను తీసుకుపోయి చంపేసి కాల్ చేశారు. 3 ఏళ్ల పిల్లను చంపేశారు కిరాతకంగా. ఇతను పిఠాపురంలోనే దళిత బాలికను రేప్ చేసి చంపేశారు. ఎన్ని జరుగుతున్నాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని జరుగుతున్నాయి కదా. అలాగే 6 నెలల పాటు ఒక అమ్మాయిని పెట్టి 14 మంది రేప్ చేస్తూ ఇంత దారుణాలు ఎప్పుడైనా చూసామా? మహిళలుగా మనం నిజంగా గుండె ద్రవించిపోవట్లేదా? కానీ ఒక్కడన్నా ఖండించాడా అధికారంలో ఉన్నవాడు? ఈ పవన్ కళ్యాణ్ ఒక్కరోజన్నా మాట్లాడాడా? ఎప్పుడో చంద్రబాబు టైంలో జరిగిన సుగాలిని తీసుకొచ్చి పద్దాక మాట్లాడతాడు. చంద్రబాబు టైంలోనే ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి చంపేశాడు. కానీ జగన్ టైంలో మాట్లాడాడు. అయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు జగన్. వాళ్ళకి 25 లక్షల డబ్బు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం అంత ఇచ్చి జగన్ ఆదుకున్నాడు, చంద్రబాబు ఆదుకున్నాడు. మరి ఈరోజు ఇంతమంది మహిళలు అన్యాయం చేసిన వాళ్ళని మరి ఈయన ఒక్కసారైనా ఏంటి ఈ ప్రభుత్వం అని మాట్లాడాడు? అది మాట్లాడు. నిన్న కొమ్మినేని గారి విషయం మళ్ళీ అప్పుడు అంటే ఎంతసేపు చంద్రబాబు ఒక చెడుకు సపోర్టుగా నిలబడ్డాడు పవన్. అతని జీవితంలో ఎప్పటికీ ఆయన లీడర్ కాలేడు, ఆయన స్వతంత్రంగా సీఎం కాలేడు. ఎప్పుడైతే నువ్వు మంచి లీడర్గా ఎదగాలన్నప్పుడు మంచి వైపు ఉండు, చెడును ప్రశ్నించు. అది చేత కావట్లేదు పవన్. ఇంకా రాజకీయాల విషయాలు మీ దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలనుకున్నా మెయిన్లీ మనం ఈయన ఒక మంచి స్వచ్ఛమైన రాజకీయాన్ని నా భర్త ద్వారా చూశాను. ఎన్టీఆర్ గారితోనే ఆ రాజకీయం పోయింది. తర్వాత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి పేద ప్రజలకు చాలా మేలు చేశారు. ఆయన టైంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసే సదుపాయాన్ని అతనే తీసుకొచ్చారు. అలాగే ఆయన నిలబడిపోయారు చరిత్రలో పేద వర్గాలకి. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఈరోజు అమెరికాలో ఉండే వేలాది మంది ఆయన వల్లే పోయారు, అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అంటే పేద కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఇంక చెప్పుకోవటానికి ఏముంది, మళ్ళీ జగన్ పరిపాలనలో పేదవాళ్ళకు న్యాయం జరిగింది. క్యాలెండర్ పెట్టి మరీ కూడా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు ఆయనే. ఈ డేట్ ఇస్తున్నానంటే ఈ డేట్ బటన్ నొక్కటం, వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళిపోవడం. ఏ ఒక్క పేదవాళ్ళు మేము బాధల్లో ఉన్నామని జగన్ హయాంలో 5 సంవత్సరాలు బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. 2 ఏళ్ళు కరోనాలో కూడా ప్రపంచం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినా ఆ టైంలో కూడా తను ఇవ్వాలనుకున్న పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట కట్టుబడింది. ముఖ్యంగా ఒక సంక్షేమ రాజ్యం అట్లా ఉంచి ఒక సంస్కరణవాదాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన. ఈ ఎస్సీలు, ఎస్టీలు, ఈ బీసీలు వీళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం అమ్మ. అది స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్కి ఆయన ఇచ్చిన ప్రిఫరెన్స్, ఒక మారుమూల పల్లెటూరు పిల్లలు ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు పాల్గొనే ఒక స్థాయిని పెంచాడంటే అది ఏ ముఖ్యమంత్రి చేయగలిగారు ఆలోచించండి. వాళ్ళకి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే ఒక శక్తిని, దానికి సంబంధించిన విద్యను, దానికి అనుగుణంగా స్కూల్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన పరికరాలు, ట్యాప్స్, ఇంత విద్యారంగానికి ఆయన చేసిన కృషి చరిత్రలో ఎవరూ చేయలే. నిజం చెప్పాలి, వాళ్ళ నాన్నను కూడా మించిపోయాడు ఆయన. చిన్నప్పటి నుంచి ప్రాథమిక విద్య
మంచిగా అందిస్తే, ఆయన ఒక్కటే చెప్పారు, మనం డబ్బు కాదు ఇవ్వాల్సింది, పిల్లలకి మనం విద్యను అందిస్తే. అవును. మరి ఈ పేద పిల్లలు ఆ కార్పొరేట్ స్కూల్స్ లక్షలు లక్షలు గడి చదవగలరా? మరి వీళ్ళంతా అట్లాగే ఆ తెలుగు మీడియంలోనే ఒక మూల చదువుకొని 5వ క్లాస్ వరకు ఇక పనికి పోవటమేనా? కాదు కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ విద్య కదా ఉంది. ఇంగ్లీష్ వస్తేనే కదా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అది ఆలోచించి ఆయన తెలుగుతో పాటు తెలుగును ఉంచి ఇంగ్లీష్ మీడియా తీసుకొచ్చి వాళ్ళకి దానికి కావాల్సిన అసలు నాడు నేడు క్రింద స్కూల్స్ చూస్తే అదిరిపోతాయి. ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామన్న ఆలోచన అసలు కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్లో అసలు నో వేకెన్సీ, అంత కిటకిటలాడిపోయారు. పైగా వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులకు భారం లేకుండా 15,000 వాళ్ళ అమ్మఒడి క్రింద ఇవ్వటం. ఎందుకు? పిల్లల్ని పనికి పంపకుండా స్కూలుకు పంపండి, ఈ డబ్బులు మీరు తీసుకోండి. ఇంత ఆలోచించగలిగిన ఒక ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ? ఆయన కాలి గోరుకు కూడా వీళ్ళు ఈ తండ్రి కొడుకులు పనికి వస్తారమ్మ. వీళ్ళ స్థాయి ఎంత చూడు. కరప్షన్, ఇసుక తింటున్నారు, మట్టిని తింటున్నారు, ఎక్కడ తినటమే అయిపోయి. ఇక మద్యం ఏరులాగా వారి జగన్ టైంలో మద్యం ఎలా ఉందమ్మా? కంట్రోల్ పెట్టారు, గవర్నమెంటే అమ్మించింది, ఈ ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వలేదు. అందువల్ల ఆదాయం సరాసరి గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ ఆదాయాన్ని ప్రజలందరికీ సంక్షేమ పథకాల రూపంలో అందించడం జరిగింది. ఎక్కడ అవినీతి లేదు. ఎక్కడైనా కరప్షన్ ఉందా? ఒక్క మనిషి మీదైనా కరప్షన్ ఉందా? డైరెక్ట్ జనాల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే జిఎస్టీ కూడా దేశంలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జిఎస్టీ కట్టింది, ఈరోజు పడిపోయింది. ఆ జిఎస్టీ కట్టలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ మనకి ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు, ఇవ్వాల్సింది. అందుకనే ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి 158,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్నప్పులు ఇన్నప్పులు. ఆయన 5 ఏళ్లలో 178,000 చేస్తే ఈయన ఒక్క సంవత్సరం 158,000కి వచ్చాడు. ఇది చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా.